अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం నిన్న 4వ అధ్యాయం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాము. అందులో వివేకం ఎలా కలుగుతుంది, ఆ వివేకంకి ఉపాయాలు ఏంటి, ఇంకా భోగాలు అనుభవించడం ద్వారా భోగాల ప్రతి ఆసక్తి కలుగుతుంది కాబట్టి ఆ భోగాలకు మూల కారణం రాగం అని చెప్పాము. ఆ రాగాన్ని తొలగించుకోవడానికి ఎలా తొలగిపోతుందంటే వాటిలో దోష దర్శనం చూడటం వలన రాగానికి ఉపశాంతి కలుగుతుంది అని చెప్పాము. ఇంకోటి, రాగయుక్తమైనటువంటి చిత్తంలో మనస్సులో మనం ఎంత సాత్విక ఉపదేశం ఇచ్చినప్పటికీ కూడా, ఉత్తమైనటువంటి ఉపదేశం ఇచ్చినా కూడా అక్కడ ఆ ఉపదేశం యొక్క ప్రభావం ఉండదు. అలాగే ఒకవేళ ఉపదేశం యొక్క ప్రభావం పడినా కూడా అది వికృతంగా మారుతుంది అని చూశాము. కాబట్టి ముందుగా అయితే అటువంటి రాగయుక్తమైన మనసులో ఉపదేశం ప్రభావం పడదు. లేశ మాత్రం కూడా దాంట్లో ఆ ఉపదేశం యొక్క మహత్వం ఏదైతే ఉందో అది లేశ మాత్రం కూడా కనిపించదు. దానికి మనం అజయ్ మహారాజు యొక్క దృష్టాంతం చూశాము. అలాగే ఒకవేళ ఉపదేశం యొక్క ప్రభావం పడినా ఎలా వస్తుందంటే పంకజవత్ అంటే బురదలో ఉత్పన్నమైనటువంటి మొక్కకి సమానంగా వంకర టింకరగా అంటే వేరే విధంగా అన్యథా భావనే కలుగుతుంది. ఆ ఉపదేశం యొక్క ప్రభావం అన్యథా వేరే విధంగానే దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి మనం చూశాము. ఈ రకం చెప్పిన తర్వాత లాస్ట్ లో అయితే రాగం వలన హాని కలుగుతుందని చెప్పాము. దానివల్ల భోగాల ప్రతి ఆసక్తి కలుగుతుంది, సంసార బంధన కలుగుతుందని చెప్పుకున్నాం కదా. సో యోగాభ్యాసం ద్వారా ఏవైతే అష్టసిద్ధులు ఉత్పన్నమయ్యాయో, యోగాభ్యాసం ద్వారా అష్టసిద్ధులు ఏవైతే మనం పొందామో ఆ సిద్ధుల ద్వారా మనిషికి కృతకృత్యత కలుగుతుంది. అంటే వాటి ద్వారా కూడా ఐశ్వర్య సిద్ధి ద్వారా కూడా ఏదైతే యోగాభ్యాసం ద్వారా నువ్వు అష్టసిద్ధులను పొందావో ఆ సిద్ధుల ద్వారా కూడా నీకు కృతకృత్యత కలగదు. ఎందుకంటే ఉపాస్య సిద్ధివత్, ఎందుకంటే కృతకృత్య ఎప్పుడు కలుగుతుంది, ఆ పరంపిత పరమాత్మ అనేటువంటి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్ దర్శనం చేసుకున్నప్పుడే అది మనకు కృతకృత్యత కలుగుతుంది. కాబట్టి సిద్ధుల ద్వారా కృతకృత్యత అనేది కేవలము అది జన్మ ప్రాప్తికి కారణమవుతుంది, కానీ కృతకృత్యత అనేది కలగదు. నీకు సిద్ధుల వల్ల మళ్ళీ జన్మ పునరావృత్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి కృతకృత్యత కలగాలంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడే కృతకృత్యత అనేది కలుగుతుంది అని చెప్పి నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాము. అలాగే భిన్న భిన్న రకాలుగా దృష్టాంతాలు చెప్తూ కథల మాధ్యమంతో మనకు చాలా రకాలుగా ఇక్కడ మనకు చెప్పబడింది. అస్తు, ఈ రకంగా మనం 4వ అధ్యాయం చూసాము. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకొక రకంగా 5వ అధ్యాయంలో చెప్పుకుంటాము. అస్తు, ఇంతవరకు ఏమైనా చెప్పిన విషయాలు ఇంకొక సందేహాలు ఉంటే దృష్టాంతాల్లో ఏమైనా ఉంటే చెప్పొచ్చండి. అస్తు, సో ప్రకృతం అంశరామః. మనము నిన్న 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం చూద్దాం. చెప్పుకున్న తర్వాత చూడండి, మీకు క్లారిటీ కనిపిస్తుంది స్లైడ్ మీద. కనిపిస్తుందా అండి? లేదండి. చూడండి, ఇప్పుడు కనిపించాలి. కనిపిస్తుంది ఏంటండి? కనబడలేదు మహాశయ. జీ చూడండి, వస్తువా? వస్తుంది మహోదయ.
అస్తు. పంచమ అధ్యాయంలో ముందుగా రాబోయే సూత్రాలకు ఇక్కడ భూమిక రూపంలో ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వక్తవ్య విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బ్రహ్మమునిజీ ముందే ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ సూత్రాల మీద భాష్యకారులు భిన్న విజ్ఞాన భిక్షు భాష్యము, అనిరుద్ధ భాష్యం ఏది చెప్పుకుంటూ వస్తున్నామో వాళ్ళు రాబోయే సూత్రాల్లో భిన్నత అన్యథ అర్థం చెప్పారు. ఆ అన్యథ అర్థాన్ని ఇక్కడ వివేచన చేస్తున్నారు అన్నమాట. దాంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి అంటే ఇక్కడ నుంచి విజ్ఞాన భిక్షు భాష్యంలో, అనిరుద్ధ భాష్యంలో ఈశ్వరు యొక్క సత్తను స్వీకరించకుండా అనీశ్వరవాది సాంఖ్యకారులు సాంఖ్య సిద్ధాంతంలో ఈశ్వరుని యొక్క అస్తిత్వం స్వీకరించారని చెప్పి అనే విషయాన్ని ప్రస్తావించాను. ఆ విషయంలో వక్తవ్య విషయం కొన్ని క్లారిటీ కోసం, స్పష్టత కోసం భూమిక రూపంలో రాబోయే సూత్రాలకు ముందుగానే ఇక్కడ వాళ్ళ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు బ్రహ్మమునిజీ. తో అవి అంటూ మనం చూద్దాం. భూమిక రూపంలో ఉంది ఇక్కడ. అంటే విజ్ఞాన భిక్షు అనిరుద్ధ భాష్యంలో రాబోయే సూత్రాలకు ఏ విధంగా అర్థం చెప్పారో ఆ అర్థం అన్యథ అర్థము, అది యుక్తి సంగతమైన అర్థం కాదు అని చెప్పి వారి యొక్క ప్రస్తావన ముందుగానే ఇక్కడ అవసరం కాబట్టి దీన్ని ఇక్కడ ముందుగానే ప్రస్తావించారు. అస్తు, అదేంటో మనం చూద్దాం. చూడండి, వక్తవ్య విషయాలు ఏంటంటే అత్ర అధ్యాయస్య ప్రారంభే, ఈ అధ్యాయానికి పంచమ అధ్యాయ ప్రారంభంలో, అత్ర అధ్యాయానికి ప్రారంభంలో నా ఈశ్వర అధిష్ఠితే, ఇది రెండో సూత్రం పక్కన వస్తుంది మనకు. నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి కర్మణా తత్సిద్ధే అని ఒక సూత్రం, రెండో సూత్రం పక్కన బ్రాకెట్ ఇచ్చాడు. రెండో సూత్రంలో ఇది సూత్రజాతస్య అర్థో అనిరుద్ధ విజ్ఞాన భిక్షుభ్యాం ఈశ్వర ప్రతిషేధ పరో అకారి. ఇక్కడ నా ఈశ్వర అధిష్ఠితే ఫల సమాప్తి కర్మణా తత్సిద్ధే, ఇక్కడ పూర్తిగా సూత్రం లేదు, పక్కన ఇచ్చిన రెండో సూత్రం అని చెప్పుకుంటాం. ఇప్పుడు అక్కడ ఈ సూత్రం యొక్క అర్థం ఏం చెప్పారు? విజ్ఞాన భిక్షు భాషలో, అనిరుద్ధ భాషలో ఈశ్వరు యొక్క నిషేధ ఖండన పదక, అంటే ఈశ్వరు యొక్క సత్తా లేదు. సాంఖ్యకారులు సాంఖ్య సిద్ధాంతం ఈశ్వరులు అస్తిత్వాన్ని స్వీకరించని అర్థాన్ని ఇక్కడ వ్యాఖ్యానించారన్నమాట. ఎవరు? విజ్ఞాన భిక్షు భాష్యంలో, అనిరుద్ధ భాష్యంలో ఏ విధంగా బ్రహ్మముని భాష్యం ఉందో వాళ్ళు కూడా ఇదే సూత్రాలను తీసుకొని వేరే విధంగా వ్యాఖ్యానించారన్నమాట. అందుకే ఆ విషయం ప్రస్తావిస్తున్నారు. ఇది సూత్రజాతస్య అర్థో అనిరుద్ధ విజ్ఞాన భిక్షుభ్యాం ఈశ్వర ప్రతిషేధో పరో అకారి, ఈశ్వరుని ప్రతిషేధించే విధంగా, ఈశ్వరుని యొక్క సత్తా లేదని అక్కడ ఆ విధంగా దీన్ని వ్యాఖ్యానించారు. అది ఏ రకంగా అంటే అది వారి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వాళ్ళ శైలితోటే వారి యొక్క భాషని ఇక్కడ ఉల్లేఖిస్తూ చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎలాగంటే పూర్వం సిద్ధం ఈశ్వర అసత్వం ఇదానిం న్యాయేన ఆహా. చూడు ఏమంటున్నాడు? పూర్వసిద్ధం ఈశ్వర అసత్వం అంటే పూర్వం నుంచే సిద్ధమైంది ఈశ్వరునికి అస్తిత్వం అనేది, అసత్తా అనేది పూర్వంలో మనం సిద్ధింపజేసుకొని వచ్చాము అని చెప్పి ఎవరంటున్నారు? ఇక్కడ అనిరుద్ధ భాష్యంలో అనిరుద్ధ భాష్యకారుడు ఈ సూత్రాల మీద ఏం చెప్తున్నా అంటే పూర్వం సిద్ధం అనీశ్వర సత్వం అంటే పూర్వంలో సిద్ధమైంది ఈశ్వరుని యొక్క సత్తా అనేది, ఈశ్వరుని యొక్క అసత్తా అనేది సిద్ధమైంది. అంటే సత్తా స్వీకరించే పూర్వం మనం సిద్ధం చేశాము, దాన్ని నిరూపించామని చెప్పి ఇక్కడ అనిరుద్ధ భాష్యంలో ఆ రకంగా ఉల్లేఖించాం కదా. ఇక్కడ సిద్ధమైందని మళ్ళీ ప్రస్తావిస్తున్నామట. పూర్వం ఈ సిద్ధం ఈశ్వర అసత్వం ఇదాని న్యాయనాహ, అది పూర్వమే అసిద్ధమైనటువంటి సత్తాన్ని స్వీకరించేటువంటి ఆ ఈశ్వర యొక్క అస్తిత్వాన్ని ఇదాని ఇప్పుడు న్యాయేనాహ, న్యాయపూర్వకంగా కూడా తర్కపూర్వకంగా ఈశ్వరు యొక్క సత్తా లేదు. సాంఖ్య సిద్ధాంతం వాళ్ళు ఈశ్వరుని సత్తాన్ని స్వీకరించారని చెప్పి అప్పుడు సిద్ధింపజేయడానికి భిన్న భిన్న హేతువులు ఇచ్చే కారణాలు చెప్పేసి భిన్న భిన్న కారణాల చేత ఈశ్వరుని యొక్క సత్తను అస్తిత్వాన్ని నిరాకరించాం, ఖండించాం. ఇప్పుడు కూడా మళ్ళీ న్యాయ తర్కపూర్వకంగా వితర్కపూర్వకంగా కూడా ఖండిస్తున్నాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నామట. పూర్వం సిద్ధం ఈశ్వర అసత్వం, ఈశ్వర యొక్క సత్తా కదా అసత్వం ఇదాని న్యాయేన ఆహా, న్యాయపూర్వకంగా మళ్ళీ దాన్ని ఖండనం చేస్తున్నాము అంటే ఈశ్వరు యొక్క సత్తా లేదు అని చెప్పి. ఏ సూత్రం ద్వారా? ఈ పక్కన రెండో సూత్రం ద్వారా నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి కర్మణా తత్సిద్ధే అని ఈ సూత్రం యొక్క భాష్యంలో అలాగా ఆయన ఖండించడం అంట. ముందుగానే ఈశ్వరు యొక్క సత్తా అనేది
ఖండించాము. ఇక్కడ న్యాయపూర్వకంగా తర్కపూర్వకంగా కూడా మేము దీన్ని ఈశ్వరుని యొక్క సత్తా సాంఖ్య సిద్ధాంతంలో స్వీకరించదు, సాంఖ్యకారులు ఈశ్వరుని యొక్క అర్థం స్వీకరించని విషయాన్ని నేను మళ్ళీ ప్రస్తావిస్తాను అని చెప్పి ఇక్కడ అర్థం చెప్పబడింది అన్నమాట. అదేది అనిరుద్ధ భాష్యంలో. అలాగే విజ్ఞాని భిక్షు భాష్యంలో ఏం చెప్పి అంటే ఆయన ఒక వచనానికి చేపించాడు, ఏ రకంగా ఆయన అర్థం తీసుకునేది ఈ భాష్యంలో. అందుకే ముందుగానే ఆయన ఒక వివేచన చేశాడు బ్రహ్మమునిజీ. వాళ్ళ యొక్క అభిప్రాయం ముందుగా ఉల్లేఖించారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఇలా ఉంది. ఎక్కడ కూడా మన సాంఖ్య సిద్ధాంతంలో అలా లేదు, కానీ అన్యత అర్థం చేసేవాడు, అదే చెప్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ విజ్ఞాని భిక్షు అనిరుద్ధ భాష్యం యొక్క అభిప్రాయం ఇక్కడ ఉల్లేఖించారు. నెక్స్ట్ విజ్ఞాని భిక్షు భాష్యం ఏ విధంగా ఉల్లేఖించారో అది చెప్తున్నాడు. చూడండి, ఈశ్వర అసిద్ధే ఇది యదుక్తం తద్ నోపపద్యతే కర్మ ఫలదాతృతయా తత్ సిద్ధేరితి ఏ పూర్వపక్షిణః తాన్ నిరాకరోతి. ఇక్కడ విజ్ఞాని భిక్షు భాష్యంలో కూడా ఇదే సూత్రం, రెండో సూత్రం అని చెప్పుకోబోయే సూత్రానికి వాళ్ళు కూడా ఏ విధంగా ఈశ్వర అసిద్ధేహి ఇది ఏది ఉక్తం, మనకు పూర్వంలో చెప్పుకున్నాం. ఈశ్వర అసిద్ధేహి అంటే ఈశ్వర యొక్క సిద్ధించదని చెప్పి వాళ్ళు ఏ విధంగా అన్యతా వ్యాఖ్యానం చేశారు. ఈశ్వర అసిద్ధేహి అనేది అక్కడ అర్థం భిన్నంగా కల్పన చేశారన్నమాట. ఈ సూత్రానికి ఏదైతే చెప్పామో ఈశ్వర అసిద్ధేరితి ఏది ఉక్తం ఏది చెప్పామో సూత్రము తద్ నా ఉపద్యతే, ఈశ్వరుని యొక్క సత్తా సిద్ధించదని ముందే చెప్పుకున్నామట. ఈశ్వర ఏది ఉక్తం తత్ నా ఉపద్యతే అంటే ఈశ్వరు యొక్క సత్తా సిద్ధించదని చెప్పి ముందే చెప్పుకున్నాం. నా ఉపద్యతే ఏ రకం ఉత్పన్నమవుతుంది, ఎందుకంటే కర్మ ఫలదాతృతయా తత్ సిద్ధేరితి ఏ పూర్వపక్షిణః తన్ నిరాకరోతి. అంటే అక్కడ విజ్ఞాని భిక్షు భాష్యంలో ఈశ్వర అసిద్ధేహి అనే విషయంలో ఈశ్వరుని యొక్క సిద్ధి కలగదు అనే దానికి ఈశ్వర సిద్ధి ఇలా ఉంటే ఈశ్వరుని యొక్క సిద్ధి కలగదు అంటే ఈశ్వరు యొక్క సిద్ధి అంటే ఒకరిని ఒప్పుకోకపోతే ఈశ్వరుని యొక్క అసిద్ధి కలుగుతుంది. ఒక ఈ రకంగా ఈశ్వరుని సర్వకర్త సర్వజ్ఞుడు అని అన్ని రకాలుగా ప్రకృతికి నిర్మాణంలో సృష్టికర్త ఇన్ని రకాలుగా ఆ ప్రకృతి యొక్క సత్తాన్ని స్వీకరించకపోతే అంటే పూర్వపక్ష అభిప్రాయంలో స్వీకరించకపోతే నీకు ఈశ్వరుని యొక్క సత్తా ఉండదు, ఈశ్వరుని స్వీకరించకుండా ఉండాలి, అటువంటి ఏముండదు సంసారంలో అనే ప్రస్తావన చెప్తూ ఉంటే దాన్ని ఆ పూర్వ ప్రకారంగా అర్థం చేసుకోకుండా విజ్ఞాని భిక్షు భాష్యంలో ఈశ్వర అసిద్ధి అని ఈశ్వర సత్తా లేదని చెప్పి అన్యథా వ్యాఖ్యానించదన్నమాట. అది ఏదైతే చెప్పుకున్నావు ఏదుక్తం తత్ నా ఉపద్యతే అంటే ఖండించావో అది ఉత్పన్నం కాదు. నువ్వు ఈశ్వరుని యొక్క సత్తా లేదు అని చెప్పి ఖండించావో అంటే విజ్ఞాని భిక్షు భాషను కూడా ఒక పూర్వపక్షి ఖండిస్తున్నావట. ఏం చెప్తున్నాడు, నువ్వు ఈశ్వర అసిద్ధే అనే సూత్రంలో ఈశ్వరుని యొక్క సత్తా లేదు అని చెప్పి ఏదైతే ఖండించావో, లేదు ఈశ్వరుని యొక్క సత్తా ఉంది అని చెప్పి ఆయన ఈశ్వరుని యొక్క సత్తాన్ని స్థాపించడం కోసం పూర్వపక్షి అంటే విజ్ఞాని భిక్షు భాషగా ఖండిస్తున్నావట. ఏది ఉక్తం తద్ నా ఉపద్యతే ఎందుకంటే కర్మ ఫల దాతృతయా తత్ సిద్ధే, ఎందుకంటే మనం చేసే పుణ్యరూప కర్మలకు పాపరూప కర్మలకు కర్తాదర్త అంతా వాయనే, కర్మఫల ప్రదాత అతనే కాబట్టి కర్మఫలాన్ని ఇచ్చేది ఆ పరమాత్మే కాబట్టి ఈశ్వరునికి సత్తా ఉంది అని చెప్పి పూర్వపక్షి చెప్పామట. అట్లా విజ్ఞాని భిక్షు భాష్యానికి ఖండించడం కోసం విజ్ఞాని భిక్షు భాష ఏం చెప్పారు, ఈశ్వర అసిద్ధే అంటే ఈశ్వరు యొక్క సత్తా లేదని ఖండించామట. దానికి పూర్వపక్షి అంటే విజ్ఞాని భిక్షు భాష కాదులకు పూర్వపక్షి ఏం చెప్పారంటే లేదండి ఈశ్వరుని యొక్క సత్తా ఉంది, ఈశ్వరుని యొక్క సత్తా ఉంది ఎందుకంటే కర్మ ఫల దాతృతయా తత్ సిద్ధే, ఎందుకు కర్మ ఫలాలకు అంటే పాప పుణ్య ఫలాలకు ఫలాన్ని ఇచ్చేది ఆ పరమాత్మే కాబట్టి ఫల ప్రదాత కాబట్టి ఈశ్వరునికి సిద్ధి ఉంది అని ఏదైతే చెప్పారో పూర్వపక్షి ఆ పూర్వపక్షిని విజ్ఞాని భిక్షు కాదు నిరాకరిస్తున్నాడు. అదే చెప్పినాడు కర్మ ఫల దాతృతయా తత్ సిద్ధి, ఈశ్వరునికి సిద్ధి కలుగుతుందో ఏ పూర్వపక్షిణ ఎవరైతే పూర్వపక్షి చెప్పారో ఆ పూర్వపక్షిని విజ్ఞాని భిక్షు కాదు అని ఖండిస్తున్నామట. పూర్వపక్షిణ తాన్ నిరాకరుతి, ఆ పూర్వపక్షిని తాన్ నిరాకరుతి. ఎవరు ఈ విజ్ఞాని భిక్షు భాషలో ఆ పూర్వపక్షి యొక్క కథనాన్ని ఖండించాడు. పూర్వపక్షి ఈశ్వరుని సత్తా స్వీకరిస్తుంటే కాదు అని చెప్పి ఈయన ఖండిస్తున్నాడు. ఎవరు విజ్ఞాని భిక్షు భాష్యకాలంలో ఏ సూత్రంలో ఖండించాడు, అదే రెండో సూత్రం ద్వారా నా ఈశ్వర అధిష్ఠితే ఫల సమాప్తి కర్మణా తన్సిద్ధే అనే ఈ రెండో సూత్రం ద్వారా అక్కడ ఈశ్వరుని యొక్క సత్తను ఖండించబడుతుంది. సో ఈ రకంగా వీళ్ళిద్దరు అనిరుద్ధ భాష్యంలో విజ్ఞాని భిక్షు భాష్యంలో ఏం చేశారు, మొత్తానికి ఈశ్వరుని యొక్క సత్తా లేదు అని చెప్పి వాళ్ళు నిరూపించారు, అంటే నిరూపించే ప్రయత్నం చేశారు. ఆయన భాషలో అలా చెప్పారు, అలా ప్రతిపాదించారు వాళ్ళ భాషలో. అంటే బ్రహ్మనిజం అంటే వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు అన్యథా వ్యాఖ్యానం చేశారు. అనిరుద్ధ భాష్యంలో కూడా విజ్ఞాని భిక్షు భాష్యంలో కూడా సాంఖ్యకారులు నాస్తికులు ఈశ్వరుని యొక్క సత్తా స్వీకరించదని చెప్పి వాళ్ళ యొక్క కథనాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ఉల్లేఖించారన్నమాట.
కాబట్టి విజ్ఞాన భిక్షు భాషలో 2వ సూత్రంలో కూడా ఇలాగే చెప్పబడింది. ఈశ్వరుని యొక్క సత్తను ఖండించే విధంగా చెప్పబడింది. వాళ్ళు ఈ విధంగా వ్యాఖ్యానం చేశామండి ఈ సూత్రంలో. సో అది ఇత్తం తయో ఈశ్వర ప్రతిషేధ పరం అర్థం విధానం అయుక్తమేవ. అందుకే ఇత్తం అని చెప్పి బ్రహ్మముని చెప్తున్నా. ఇక్కడ బ్రహ్మముని ఏం చెప్తున్నా అంటే తయో అంటే వాళ్ళిద్దరు అంటే విజ్ఞాన భిక్షు భాషలో అనిరుద్ధ భాష్యంలో తయో ఈశ్వర ప్రతిషేధ పరం, ఈశ్వరుని యొక్క ప్రతిషేధించేటువంటి అర్థమే చెప్పారు. ఈశ్వర ప్రతిషేధ పరం అర్థం ఏదైతే ఉందో అర్థ విధానం ఉభయం అయుక్తమేవ, యుక్తిపూర్వకం కాదు. ఈశ్వరుని యొక్క సత్తా లేదని చెప్పి నిరూపించడం వాళ్ళ భాష్యంలో ఇది యుక్తి సంగతం కాదు అని చెప్పి ముందే హెచ్చరించామంట. వాళ్ళు ముందే వివేచన చేశామంట. బ్రహ్మమునిజీ వాళ్ళు చేసింది భాష్యము అది యుక్తి సంగతం కాదు, సిద్ధాంత అనుకూలం కాదు. ఈశ్వరు యొక్క సత్తా స్వీకరించకపోతే అసలు ఏం ఉండదు. కాబట్టి ఈ రకంగా అయుక్తమైన అర్థమే చేశారని చెప్పి ఇక్కడ విజ్ఞాని బ్రహ్మముని చెప్తున్నాడు. తయో ఈశ్వర ప్రతిషేధ పద అర్థం విధానం ఏదైతే అర్థ విధానం చేశారో అది అయుక్తమేవ, యుక్తి సంగతం కాదు. ఎందుకంటే తాభ్యాం పూర్వ సూత్రార్థేషు ఈశ్వరస్య స్వీకృతాత్. తాభ్యాం వాళ్ళ ద్వారా పూర్వ సూత్రార్థేషు వాళ్ళ ముందేమో ఇక్కడ ఈ సూత్రాల ద్వారా ముందు స్వీకరించారు. ఇప్పుడేమంటే మళ్ళీ స్వీకరించడం లేదంట. ఒకసారి స్వీకరిస్తున్నారు, ఒకసారి స్వీకరించడం లేదంట. అంటే వాళ్ళతో వ్యాఘాత ముందు ఒకసారి దాన్ని తర్కపూర్వకంగా యుక్తిపూర్వకంగా దాన్ని సమానం చెప్పినప్పుడు దాన్ని స్వీకరించడము, తర్వాత లేదండి అని చెప్పి మళ్ళీ స్వీకరించడం అనమాట. అంటే 2 రకాలుగా మాట్లాడుతున్నమాట. తాభ్యం వాళ్ళిద్దరి ద్వారా పూర్వ సూత్రార్థేషు ఈశ్వరస్య స్వీకారాత్. పూర్వంలో ఏ సూత్రాలు అయితే వచ్చే ఈశ్వర సిద్ధి అక్కడ మటుకు వాళ్ళ భాషలో తర్కపూర్వకంగా ప్రశ్న సమానం చెప్పినప్పుడు వాళ్ళు స్వీకరించారు. అక్కడ సరే స్వీకరించబడింది అని చెప్పి స్వీకరించారు. అది ఇప్పుడే మళ్ళా ఈశ్వరునికి సత్తా లేదు అని చెప్పి మళ్ళా అలా వ్యాఖ్యానిస్తున్నారు. అది యుక్తి సంగతం కాదు అని చెప్పి పూర్వపక్షి వాళ్ళను వివేచన చేస్తున్నామట. చూడండి, తాభ్యాం పూర్వ సూత్రార్థేషు పూర్వ సూత్రార్థంలో చెప్పిన విధంగా ఈశ్వరస్య స్వీకారం, ఈశ్వరు యొక్క సత్తా స్వీకరించారు, స్వీకరించబడింది. తమ స్వీకృత్య అర్థ విధానాత్, తమ స్వీకృత్య అర్థ విధానం అక్కడ స్వీకరించే మళ్ళీ ఇక్కడ అర్థం ఏం చెప్తే భిన్నంగా వ్యాఖ్యానిస్తాడు. అది యుక్తి సంగతం కాదు. ఇక్కడ అక్కడ పూర్వంలో స్వీకరించారు, ఇక్కడేమో మళ్ళీ వద్దు కాదు అని చెప్పి ఈశ్వరుడికి సత్తా లేదని చెప్పి నిరాకరిస్తున్నామట. సో అది యుక్తి సంగతం కాదని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ భాషలో ఇక్కడ ఏ రకంగా అని చెప్పి చూపించారన్నమాట. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నామట. అంటే వాళ్ళు ఏ రకంగా స్వీకరించారు దాని యొక్క వచనాన్ని ఇక్కడ ఉల్లేఖిస్తున్నామట. వాళ్ళు ఏ రకంగా దాన్ని ఈశ్వరుని యొక్క సత్తా స్వీకరించలేదు అనేది ఇక్కడ అంటే చూపిస్తున్న వాళ్ళ యొక్క భాషని ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, గమనించండి. తద్యత ఎలాగంటే అకార్యత్వే అపి తద్యోగ పారవశ్యాత్. అక్కడ ఒక ఉల్లేఖనం ఉంది 2వ సూత్రంలో. వాళ్ళు వ్యాఖ్యానం భాషను చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే అకార్యత్వేపి తద్యోగ పారవశ్యాత్. అకార్యత్వం అంటే ఈ ప్రకృతి అనేది కార్య జగత్తు కాదు, కార్యవస్తు కాదు. ప్రకృతి మూల ప్రకృతి కార్యవస్తు కదా. అకార్యత్వేపి తద్యోగ, కానీ అది వాటి యొక్క యోగం కలుగుతుంది. ఎందుకు? పారవశ్యాత్ అంటే పరవశంలో ఉండటం వల్ల, అంటే ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉండటం వలన. ఇక్కడ సూత్రుడు అకార్యత్వే అపి తద్యోగ పారవశ్యాత్. పరవశం అంటే పరమాత్మ యొక్క వశంలో ఉంది. కానీ ప్రకృతి స్వయంగా తనకే తను ఆ ప్రకృతి రూపంలో అభివ్యక్తం కాదు. పరమాత్మ సహాయం చేత ఈ ప్రకృతి అనేది అభివ్యక్తమైంది. అంటే ప్రకృతి ద్వారా మహాతత్వ అహంకారం చేత తన్మాత్రలు, ఈ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మ, ఇవన్నీ పరమాత్మ యొక్క సహాయం చేత ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. ఈ సృష్టి నిర్మాణం జరిగిందన్నమాట. కాబట్టి ఇదెందుకంటే ప్రకృతి స్వయం అకార్యం, అది కార్యవస్తు కాదు. మూల ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము సామ్యవస్థ ప్రకృతి అని చెప్పాం. అది సామ్యవస్థలో ఉంటుంది, కానీ స్వయం తనకే తాను అభివ్యక్త రూపంలో ఈ బ్రహ్మాండ రూపంలో అది ఉత్పన్నం కాలేదు. కానీ అది ఉత్పన్నం కావాలంటే ఎవరి ఆధీనంలో ఉంది? పారవశ్యాత్, పరవశంలో ఉందంటే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది అని అక్కడ పారవశ్యాత్ శబ్దం ఇచ్చామట. అది చెప్పిన బ్రాకెట్ లో పారవశ్యాద్ ఉక్తం నాతు పరార్థత్వాద్. అక్కడ సూత్రంలో అకార్యత్వేపి తద్యోగ పారవశ్యాత్ అని చెప్పాం, అంతేగాని పరార్థత్వాద్ అని చెప్పలేదు. ఒకవేళ సూత్రంలో పరార్థత్వాద్ అని చెప్పింటేగినా పరయోధు ఆత్మ అవుతుందన్నమాట. పరవశంలో ఉందంటే పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది. పరార్థత్వాది ఈ సృష్టి యొక్క నిర్మాణం ఏం జరిగిందంటే పరార్థత్వాదం ఒకవేళ అలా ఉండితే శబ్దము, అప్పుడు జీవాత్మ స్వీకరించేవాళ్ళం. జీవాత్మ కోసమే ఈ ప్రకృతి యొక్క నిర్మాణం జరిగింది అని చెప్పేవాళ్ళం. ఇక్కడ అలా చెప్పడంలో పారవశ్యాత్ అనే శబ్దం మనకు స్పష్టంగా ఉంది. కానీ
పరవశాత్ అంటే పరమాత్మ యొక్క వశంలో ఉంది కాబట్టి ప్రకృతి పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది. పరమాత్మ సహాయంతోనే ఈ బ్రహ్మాండం ఉత్పన్నమవుతుంది. అందుకే పారవశాత్ శబ్దాన్ని గ్రహించాలి. నతు పరార్థత్వాత్, అదే పరార్థ శబ్దం లేదు. పరార్థత్వం జీవాత్మ కోసం చెప్పేవాళ్ళం, కానీ పరార్థత్వ శబ్దం కదా పారవశాత్ శబ్దం. ఈ శబ్దాన్ని గమనించాలి. సచ కహ పరో యస్య వశే ప్రకృతి. మళ్ళీ ఆ పారవశాత్ పరవశంలో, ఆ పరవశంలో ఉండి ఎవరు? ఆ పరహ అని చెప్తున్నారు కదా, పరహ అంటే పక్కన ఉండేది ఉండేది ఎవరి వశంలో ఉంది ప్రకృతి అంటే దానికి సమానం చెప్పారు. సచ కహ ఎవరు అతను? పరహ, ఆ పరంగా ఉండేది ఎవరంటే యస్య వశే ప్రకృతి, ఆ వారి వశంలో ప్రకృతి ఉంది అంటున్నారు. అంటే దానికి సమాధానంగా పరహ ఎవరంటే ఆత్మ. ఆత్మ ఆత్మ కిం స్వరూప కిం రూప, ఆత్మ యొక్క రూపం ఏంటి? ఆత్మ అంటే పరమాత్మ తీసుకున్నా. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి? ఆ ఆత్మ యొక్క స్వరూపం చెప్పి కిం రూప ఇత్యాహ సహి సర్వవిత్, సర్వకర్త. ఆ పరరూపం ఎలాంటిది, ఆ పరమేశ్వరు యొక్క రూపం ఎలా ఉంటుంది? సర్వవిత్తు, అన్ని తెలిసిన వాడు అనమాట. ఆ పరమ ఎటువంటి వాడంటే అన్ని తెలిసిన వాడు. ఒకే పదార్థ జీవాత్మ తీసుకుంటే జీవాత్మకు అన్ని తెలియవాడు, సర్వజ్ఞుడు కాదు. పరమాత్మ సర్వజ్ఞుడు, అందుకే సర్వవిత్తు. సర్వకర్త, అన్నిటికీ కర్త ధర్త సంహర్త కూడా ఆ పరమాత్మనే. అందుకే ఆ పరమాత్మ యొక్క కిం రూప, ఆత్మ యొక్క కిం రూప అంటే పరమాత్మ యొక్క కిం స్వరూపం, రూపం ఏంటి? సాహి సర్వవిత్, ఆయన అన్ని తెలిసిన వాడు. త్రికాలజ్ఞుడు, అన్ని విషయాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలం తెలిసిన వాడు. సర్వకర్త, అన్ని సృష్టి నిర్మాణానికి కూడా కర్తాతనే, సంహర్తాతనే, ప్రళయకర్త, సృష్టికర్త, ధారణకర్త అన్ని కూడా పరమాత్మనే. కాబట్టి సహా సర్వవిత్ సర్వకర్త అని చెప్పుకున్నాడు. అందుకే ఈ రకంగా ఈ దృశ ఈశ్వర సిద్ధి సిద్ధ, ఈ రకంగా ఈ సూత్రం ద్వారా ఈశ్వరుని యొక్క అస్తిత్వం సిద్ధమైందామని సిద్ధింప చేసుకున్నామట. ఇది స్పష్టంగా ఉంటుంది. అదే సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వధర్త, సంహర్త అన్ని కూడా వాయనే కాబట్టి ఈ దృశ శక్తి సంపన్నుడైనటువంటి ఈశ్వరుని యొక్క స్థితిని సిద్ధ, అది సిద్ధంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సూత్రంలో అకార్య స్వయం ప్రకృతి కార్యరూపంలో పరిణామం చెందకపోయినా కూడా అది పరవశం అంటే పరమాత్మ ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది బ్రహ్మాండ రూపంలో పరిణామం చెంది వికృతంగా మారిపోయి జగత్ రూపంలో పరిణామం చెందుతుంది. కాబట్టి ఇది మనం ఈ 3 సూత్రాలు చెప్పుకున్నామండి. కాబట్టి సహి సర్వవిత్ సర్వకర్త, ఈ దిశ ఈశ్వర సిద్ధి సిద్ధ, ఇవి సాంఖ్య దర్శనంలో మనం ముందుగా 3వ అధ్యాయం 55 సూత్రంలో 57వ సూత్రం చెప్పుకున్నామండి. 57వ సూత్రం చెప్పుకున్నామట. ఇది ఈ రకంగా అనిరుద్ధ భాష్యంలో ఈ రకంగా వాళ్ళు వాళ్ళు స్వీకరించామట. తథ అలాగే అత్రైవ పంచమాధ్యాయే అగ్రే బ్రహ్మ నిరూపణాయ అన్యేషం తుల్య రూపమాహ. అక్కడ ఈశ్వరుని యొక్క సత్తా స్వీకరించి బ్రహ్మజీ ఏం ప్రస్తావిస్తున్నా అంటే ఇక్కడ మనకు సహి సర్వవిత్ సర్వకర్త, ఈదృశ ఈశ్వర సిద్ధి సిద్ధ అని చెప్పి అక్కడ ఈశ్వరుని యొక్క అస్తిత్వానికి ప్రామాణికంగా ఇక్కడ నిరూపించాడు. ఈశ్వరుని యొక్క సత్తా ఉంది. సాంఖ్యకారులు అనిశ్వరవాదులు కాదు, సాంఖ్యకారులు ఈశ్వరు యొక్క సత్తాని స్వీకరిస్తారు అని చెప్పి 2 సూత్రాలు ప్రామాణికంగా చెప్పుకున్నాం. 55వ సూత్రము 57వ సూత్రము. అలాగే పైన అకార్యత్వేపి తద్యోగ పారవశ్యాత్ అనేది కూడా 56వ సూత్రం అన్నది. ఇది 56వ సూత్రం. ఇది కూడా ఈ 3 దగ్గర ఉన్నాడు. అక్కడ పరవశంలో ఉండేంత పరవశంలో ఆత్మ యొక్క అంటే జీవాత్మ యొక్క ఆధీనం లేదు, జీవాత్మ సృష్టి నిర్మించలేదు. కాబట్టి పరవశం ఏంది? పరమాత్మ. కాబట్టి ఈ పరమాత్మ యొక్క ఆధీనంలో సృష్టి నిర్మాణం ఉంది. కాబట్టి ఈ రకంగా మనకు ఈశ్వరు యొక్క సత్తా సిద్ధింపజేయబడింది. అక్కడ సిద్ధించుకున్నాడు. ఈశ్వరు యొక్క సత్తా ఈ ప్రమాణాల ద్వారా మనకు స్పష్టంగా ఈశ్వరు యొక్క అస్తిత్వం స్వీకరించబడుతుంది. కాబట్టి సాంఖ్యకారులు నాస్తికులు కాదు, ఈశ్వరుని యొక్క సత్తాన్ని స్వీకరిస్తారని చెప్పి మన ఈ ప్రామాణిక సూత్రాలను మనం ప్రస్తావించవచ్చు అనమాట. ఇలా చెప్పిన తర్వాత తథ అలాగే అత్రైవ అలాగే అక్కడే కాకుండా ఇక్కడ నిరూపించరా. అలాగే తథ అలాగే అత్రైవ పంచమాధ్యాయం కూడా అగ్రే బ్రహ్మ నిరూపణ అంటే బ్రహ్మ యొక్క అస్తిత్వం నిరూపించడం కోసం బ్రహ్మ నిరూపణాయ అన్యేషాం తుల్య రూపమాహ. అన్యేషాం ఇతరుల యొక్క తుల్య రూపమాహ ఎలా ఉంటుంది, ఆ పరమాత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది చెప్పి వేరే విధంగా సమారూపాన్ని వేరే విధంగా చెప్పామట. అన్యేషం తుల్య రూపమాహ, తుల్య సమారూపం ఎలా ఉంటుంది చూపించదు. ఎలా ఉందంటే సమాధి, సుషుప్తి, మోక్షేసు బ్రహ్మరూపత. సమాధిలో ఎలా ఉంటుందో ఆ బ్రహ్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే ఆ బ్రహ్మ నిరూపణ ఎలా నిరూపించుకోవచ్చు అంటే సమాధి స్థితిలో. అంటే ఎప్పుడైతే యోగులు సాధకులు సమాధి నిష్ఠులు అయిపోతారో, సమాధి నిష్ఠులు అంటే కదా సమాధి అంటే అలా తీసుకోదు, దేహత్యాగం చేసిన సమాధి చెప్పి లోకంలో ప్రసిద్ధంగా ఉంది. ఆ సమాధి కాదు, జ్ఞానపూర్వకమైన సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి. యోగ సాధకులు ధ్యాన నిష్ఠులు అయిపోయి ధారణ ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోతారు, ఆ సమాధి.
మొదటి ధారణ, తర్వాత ధ్యానం అయిపోతుంది. ఆ ధ్యానమే సమాధిగా మారిపోతుంది. సమాధిలో ఏమవుతుంది? ఆత్మతో ఓతప్రోతమై ఉంటుంది, పరమాత్మతో ఓతప్రోతమై ఉంటుంది అనమాట. పరమాత్మ యొక్క మనసును పరమాత్మ లీనం చేసి పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అది సమాధి స్థితి అనమాట. ఆ సమాధిలో ఎటువంటి ప్రశాంతమైన స్థితి ఉంటుందో, సమాధి అవస్థలో ఆత్మతో మన మనసుని ఆత్మతో ఏకీభావం చేసినప్పుడు, పరమాత్మతో ఏకీభావం చేసినప్పుడు ఏ విధంగా మనశ్శాంతి, ఏ విధంగా ఆత్మసంతుష్టి, ఏ విధంగా ఆనందం కలుగుతూ ఉంటుందో అలాగే బ్రహ్మస్వరూపం అలాగ ఉంటుంది. సమాధి స్థితిలో ఏ విధంగా స్థితి కలుగుతుందో అలాగే సుషుప్తి. సుషుప్తి అంటే అత్యంత గాఢ నిద్రపోయినప్పుడు, బాగా నిద్రపోయినప్పుడు ఏమైనా స్థితి ఉంటుంది, మనకి ఏం బోధపడాలి అంత ప్రశాంతంగా ఉంటుంది. లేవగానే చాలా ఆనందంగా నిద్రపోయాను, చాలా ప్రశాంతంగా నిద్రపోయాను, అలాంటి స్థితి ఏదైతే ఉంటుందో, అంత ఆనంద స్థితి ఎలా ఉంటుందో అది బ్రహ్మరూపమైన స్థితి. అది బ్రహ్మస్థితిలో ఉన్నమాట. సమాధిలో నువ్వు బ్రహ్మమయంగా ఉంటావు. సుషుప్తి గాఢ నిద్ర, బాగా నిద్రపోతావు, అప్పుడే నువ్వు బ్రహ్మమయం అయిపోయి ఉంటావు. అందుకే అక్కడ మనశ్శాంతి, శాంతి కలుగుతుంది. అలాగే ఇంకోటి మోక్షేషు, మోక్షం కూడా బ్రహ్మరూపత ఉంటుంది. అంటే ఈ మూడు అవస్థల్లో సమాధి స్థితిలో నువ్వు బ్రహ్మమయం అయిపోతావు, సుషుప్తి గాఢ నిద్ర ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మమయం అయిపోతావు, అలాగే మోక్షంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ బ్రహ్మనిష్ఠుడు అయిపోతావు అన్నమాట. అంటే అక్కడ బ్రహ్మమయంలో అంటే బ్రహ్మలో లీనం అయిపోతావు అన్నమాట. అక్కడ సాంసారిక విషయాల పట్ల ఎటువంటి సంబంధం, సంపర్కం ఉండవట. అందుకే అప్పుడు బ్రహ్మరూపత. అందుకే ఈ మూడు స్థితుల్లో మనకు అత్యంత ఆనందం కలుగుతుందన్నమాట. గాఢ నిద్ర వచ్చినప్పుడు మన లోకంలో ఇది ప్రత్యక్షం. అందరికీ మనశ్శాంతి చాలా ప్రసన్నంగా ఉంటుంది, అంత యాక్టివ్ గా ఉంటుంది అన్నమాట. మనసుకి మనశ్శాంతి కలుగుతుందన్నమాట. ఆ స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మ రూపమయము. కాబట్టి బ్రహ్మ నిరూపణ కోసం ఇక్కడ రాబోయే 5వ అధ్యాయంలో 116 సూత్రం చెప్పబడింది. 55వ సూత్రంలో ఈ 5వ అధ్యాయంలో 116 సూత్రంలో ఈ సూత్రం చెప్పబడింది. సమాధి, సుషుప్తి, మోక్షేసు బ్రహ్మరూపత. ఈ మూడు అవస్థలు ఏవైతే సమాధి స్థితిలో బ్రహ్మరూపత ఉంటుంది, సుషుప్తి అవస్థలో బ్రహ్మరూపత ఉంటుంది, మోక్షం కూడా బ్రహ్మరూపత ఉంటుంది. అంటే బ్రహ్మమయం అయిపోతావు, అంటే బ్రహ్మ యొక్క స్థితిలో, బ్రహ్మ యొక్క ఆనందంలో నువ్వు లీనం అయిపోతావు. ఆ స్థితి మనకు అక్కడ స్పష్టంగా బ్రహ్మను నిరూపించడం కోసము ఈ సూత్రం చెప్పబడింది అనమాట. సో దీని ద్వారా కూడా మనకు పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క అస్తిత్వం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 5వ అధ్యాయంలో కూడా ముందు కూడా నిరూపించుకున్నాం. ఇక్కడ కూడా ఈ బ్రహ్మ నిరూపణ సిద్ధి ద్వారా కూడా మనకు ప్రత్యక్షంగా సమాధి, సుషుప్తి, మోక్షేషు బ్రహ్మరూపత అని చెప్పి ఈ 116 సూత్రం కూడా మనకు అనిరుద్ధ భాష్యంలో స్వీకరించబడింది అనమాట. అక్కడ స్వీకరించారన్నమాట, కానీ ఇక్కడ పైన అన్యథ వ్యాఖ్యానం చేస్తుంది అనమాట. అది యుక్తి సంగతం కాదు. అస్తు అత్ర అనిరుద్ధేన పర ఆత్మ, అంటే అనిరుద్ధ భాష్యంలో పర అంటే పర ఆత్మయోధిక, పరమాత్మ, సర్వవిత్ సర్వకర్త, తథా బ్రహ్మనామ్న స ఈశ్వర స్వీకృతో. ఇక్కడ అనిరుద్ధ భాష్యంలో కూడా పర అంటే ఆత్మ, అంటే ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ, అంటే సర్వవిత్ అన్ని తెలిసినవాడు, సర్వకర్త అన్నిటికీ కర్త, ధర్త, సంహర్త ఆయనే. తథా బ్రహ్మనామ్న, అలాగే బ్రహ్మ రూపంలో కూడా ఆయన స్వీకరించాడు. బ్రహ్మనామ్న, బ్రహ్మ పేరు ద్వారా సహ ఈశ్వర, అతడే ఈశ్వరుడు అని చెప్పి స్వీకృతోహి, అది స్వీకరించాడనమాట. స్వీకరించి ఇక్కడేమో అన్యథ వ్యాఖ్యానం చేస్తున్నారు. అది యుక్తి సంగతం కాదంటే ఒకసారి ఒక చోట స్వీకరించడం, ఒక చోట స్వీకరించడం అనమాట. అంటే అందుకే అన్యథ ప్రకల్పన, అన్యథ అర్థం చేశారు అనేది యుక్తి సంగతం కాదు అని చెప్పి బ్రహ్మమునిజీ వాళ్ళ యొక్క వచనం వివేచన చేస్తున్నమాట. అస్తు. సో ఇక్కడ మనకు స్పష్టంగా వాయిని స్వీకరించాలని చెప్పి ఆయన యొక్క ఉల్లేఖనం కూడా ఇక్కడ ఉల్లేఖించామట. సహి సర్వవిత్ తథా బ్రహ్మనామ్న స ఈశ్వర స్వీకృతో, స్వీకరించాడు కూడా. అలాగే అనిరుద్ధ భాషను స్వీకరించారు. అలాగే విజ్ఞాన భిక్షు భాషను కూడా ఏ రకంగా ఇచ్చారు చూడండి ఇక్కడ. అత విజ్ఞాన భిక్షులపి, విజ్ఞాన భిక్షు భాషలో కూడా తత్ సన్నిధానాద్ అధిష్టాతృత్వం మణివత్ అని 1వ అధ్యాయం 96 సూత్రంలో చెప్పుకున్నాడు. అక్కడ కూడా ఆయన స్వీకరించాడు. విజ్ఞాన భిక్షు భాషలో ఆయన ఏదైతే భాష రచించారో అక్కడ కూడా సన్నిధి మాత్రం చేత ఆ పరమాత్మ యొక్క అధిష్టాతృత్వం ఉంటుంది, ఈ ప్రకృతి యొక్క సన్నిధానం చేత పరమాత్మ యొక్క అస్తిత్వం ఉంటుంది, అధిష్టాత కర్తృత్వం ఉంటుంది అని చెప్పి ఆయన స్వీకరించాడట. అక్కడ ఆయన స్వీకరించాడు. ఆ విషయాన్ని కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఉల్లేఖిస్తున్నాడట. తత్ సన్నిధాన అధిష్టాతృత్వం మణివత్, మణికి సమానంగా ఈ విధంగా ఉపకారం చేస్తున్నాం. స్ఫటిక మణికి దగ్గర ఏ వస్తువు తీసుకొస్తే తన ఆకారం చూపిస్తుందో అలాగే ఈ సన్నిధి మాత్రం చేత, ప్రకృతి యొక్క సన్నిధి మాత్రం చేత పరమాత్మ దానికి ఉపకారం చేస్తా, అంటే ఇది జగత్ రూపంలో, బ్రహ్మాండ రూపంలో అభివ్యక్తం చేస్తాడు అని అక్కడ విజ్ఞాన భిక్షు భాషను కూడా దీనికి అర్థం ఈ రకం తీసుకోబడింది అనమాట. అది చెప్తున్నాడు. తత్ సన్నిధానాత్ అధిష్టాతృత్వం మణివత, ఆ సూత్రం చెప్పుకున్నాము. ఇది సూత్రే, ఈ సూత్రంలో పురుషుడికి సన్నిధానాదేవ అధిష్టాతృత్వం, అంటే పురుషుడికి పరమాత్మ పురుషుడికి సన్నిధానం మాత్రం చేత అధిష్టాతృత్వం అంటే కర్తృత్వం ఉంటుంది. ఎందుకు? సృష్టత్వాది, సృష్టి అంటే సృష్టి రూపత్వాది ఇష్యతే. ఎందుకంటే ఈ సృష్టి రూపాన్ని ఆయన జగత్ రూపంలో పరిణామం చేయించాడు కాబట్టి. సృష్టిత్వాది
రూపమిష్యతే. సృష్టిత్వం అంటే స్రష్ట, అంటే ఈ కర్తకి, ఈ జగత్తుకి అన్నిటికీ కర్త ధర్త స్రష్ట సంహర్త ఆయనే కాబట్టి అందుకే సృష్టిత్వాది రూపమిష్యతే, ఆ రూపాన్ని ఆయన చూశాడు కాబట్టి. అందుకే ఆది పురుషస్య సంయోగ మాత్రేన, ఆది పురుష అంటే ఆది పురుషుడు ఆ పరమాత్మ పరమేశ్వరుడు సంయోగ మాత్రం చేత ప్రకృతి మహాతత్వ రూపేణ పరిణమనం, ఆ ప్రకృతిని మూల ప్రకృతి సత్వగుణం రజోగుణం తమోగుణం యుక్తమైనటువంటి ప్రకృతిని మహాతత్వ రూపేణ పరిణామం చేయించాడు. మూల ప్రకృతి అనేది ఆ జడ వస్తువు కాదు, దాని పరిణామం చేసే సత్వం లేదు, కానీ సన్నిధి మాత్రం పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉంది, సాంగత్యంలో ఉంది, అతని దగ్గరగా ఉంది కాబట్టి పరమాత్మ చేశాడు. ఆది పురుషుడైనటువంటి పరమాత్మ సంయోగ మాత్రం చేత ప్రకృతి మహాతత్వ రూపంలో మొట్టమొదటి వికారాన్ని తయారు చేశాడు. మళ్ళీ ఆ మహాతత్వాన్ని ద్వారా అహంకారం తయారు చేశాడు. మళ్ళీ అహంకారం చేత తన్మాత్రల చేత పంచభూతాలు, మళ్ళీ పంచభూతాల చేత మనకు ఈ జగత్తంతా కనిపిస్తున్నమాట. అలాగే తన్మాత్రల చేత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక మనసు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయన్నమాట. ఈ రకంగా జగత్ రూపంలో పరిణామం చెందింది అది చెప్పాడు ఇక్కడ. సన్నిధాన ఆ సంయోగ మాత్రేన ప్రకృతి మహాతత్వ రూపేణ పరిణమనం, దాన్ని పరిణామం చెందించాడు. తథాచ ఉక్తం, అలాగే కూడా చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే తథాచ ఉక్తం, అలాగే కూడా వేరే ఆయన యొక్క భాషలో ఇలా చెప్పబడింది అంటే ఏం చెప్పబడింది, నిరిచ్చే సంస్థితే రత్నే యథా లోహ ప్రవర్తతే, నిరిచ్చే సంస్థితే రత్నే యథా లోహ ప్రవర్తతే, ఏ విధంగా అగ్ని అది అత్యంత దగ్గరగా ఉండటం వల్ల లోహంలో ఏ విధంగా ప్రవేశిస్తుందో, అలాగే పరమాత్మ కూడా ఆ సన్నిధానం చేత ఆ సృష్టి యొక్క రూపాన్ని పరిణామం చెందిస్తాడు, అంటే సృష్టి రూపాన్ని జగత్తులో పరిణామం చెందిస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి సత్తామాత్రే దేవేన సత్తాయుక్తమైన ఆ పరమాత్మ ద్వారా, దేవుడి ద్వారా తథాచ అయం జగజ్జన అంటే ఈ జగత్ రూపిని ఉత్పన్నం చేశాడు. ఆ పరమాత్మనే ఆ సన్నిధి మాత్రం చేత పరమాత్మని పరిణామం చెందించి మహాతత్వ రూపంలో, అహంకార రూపంలో, తన్మాత్ర రూపంలో, పంచభూతాల రూపంలో ఈ జగత్తును సృష్టించాడు అని చెప్పి ఇక్కడ వాళ్ళ యొక్క వచనాన్ని ఉల్లేఖించదన్నమాట. ఈ రకంగా సత్తా మాత్రమే దేవైన తథాచ అయం జగజ్జన, ఈ జగత్ అనేది ఉత్పన్నమైంది. అలాగే నిరిచ్ఛత్వాత్ అకర్త, కర్త సన్నిధి మాత్రత విజ్ఞాని భిక్ష, ఇక్కడ నిరిచ్ఛత్వాత్ అకర్త కర్త సన్నిధి మాత్రత, ఇక్కడ ఆయన ఈ రకంగా ప్రస్తావించారు. ఏ రకంగా ప్రస్తావించి భాష చూడండి. అత్ర విజ్ఞాని భిక్షున ఆది పురుష ఈశ్వర ప్రకృతే పరిణామకర్త సన్నిధి మాత్రేణ ఉక్త. ఇక్కడ విజ్ఞాని భిక్షు భాషలో ఆది పురుషుడైనటువంటి ఈశ్వరుడు ఈ ప్రకృతిని పరిణామకర్త అంటే సన్నిధి మాత్రం పరిణామం చెందించాడనమాట. దాన్ని మూల ప్రకృతిని పరిణామం ఏమిటి మొట్టమొదటి మహాతత్వ రూపంలో పరిణామం చెందించాడని, మొట్టమొదటి వికారం మహాతత్వం ద్వారా అహంకారం, ఈ రకంగా జగత్ రూపంలో పరిణామం చెందించడమాట. సన్నిధి ఈశ్వర ప్రకృతి పరిణామకర్త అని, ప్రకృతికి పరిణామకర్త అనమాట. ఎందుకు సన్నిధి మాత్రమే ఉక్త, సన్నిధి మాత్రం చేత అలా చెప్పబడింది. ఎందుకంటే కర్త స ఆదిదేవ, ఎందుకంటే ఆయనే ఆదిదేవుడు, ఆది పురుషుడు, ఆ పరమేశ్వరుడు కర్త, ఎందుకంటే ఆ పరమాత్మ సహాయం చేసి ఈ సృష్టి జగత్తంతా నిర్మించబడింది అది చెప్పాడు. సన్నిధాన మాత్రమే స్వీకృత, సన్నిధాన మాత్రం చేత అలా స్వీకరించబడింది. తథా కథం భూత, ఎందుకు అలా జరిగిందంటే తథా స్వీకృత, తథా అలాగే కథం భూత ఏ రకంగా జరిగిందంటే సాహి సర్వవిత్ సర్వకర్త, ముందుకు చెప్పుకున్నాం. సాహి అతడే సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వేశ్వర, సర్వకర్త ఈశ్వర, అన్నిటికీ కర్త ధర్త సంహర్త ఆ ఈశ్వరుడు కాబట్టి సర్వకర్తేశ్వర ఆది పురుషో భవతి అంటే అదే విజ్ఞాన భిక్షు భాషని ఇదంతా స్వీకరించబడింది, స్వీకరించారు కూడా. కానీ ఇక్కడేమో రెండో సూత్రంలో దాన్ని ఈశ్వరుని యొక్క సత్తా నిరాకరించే కథనం చెప్పారు. ఇక్కడ వాళ్ళ సూత్రాల ద్వారా ఇవన్నీ స్వీకరించి ఇక్కడేమో ఖండిస్తున్నారు. అది యుక్తి సంగతం కాదని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ఒక చోట ఒక రకంగా వ్యాఖ్యానించారు, ఒక చోట ఇంకొక రకంగా వ్యాఖ్యానించారు అనేది వాళ్ళ భాషని చూపించి ఇక్కడ ఇలా తీసుకోబడింది చెప్పి చెప్తున్నా అన్నమాట. సో ఈ రకంగా విజ్ఞాన భిక్షు భాషను కూడా ఆయన సర్వకర్త ఈశ్వర ఆది పురుషో భవతి అని చెప్పి అక్కడ చెప్పబడింది. అందుకే ఈ దృశ్య ఈశ్వర సిద్ధ, ఈ రకంగా ఈశ్వర యొక్క సిద్ధి ఈ ప్రమాణాల ద్వారా ఈ సూత్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈశ్వర యొక్క అస్తిత్వము సిద్ధమైంది చెప్పి, ఎందుకంటే సహా సర్వజ్ఞ సర్వవిత్
యస్య జ్ఞానమయం తప, ఎవరి యొక్క జ్ఞానమయ తపం ద్వారా ఈ సృష్టి బ్రహ్మాండం అంతా ఉత్పన్నమైందో అదంతా ఆ పరమాత్మ యొక్క తపం ద్వారా, జ్ఞానమయ తపం ద్వారా ఈ శక్తిమత్ సర్వజ్ఞత ద్వారా ఈ ఈశ్వరు యొక్క అస్తిత్వం మనకు స్పష్టంగా స్వీకరించబడుతుంది. ఈ సృష్టి నిర్మాణం జరిగింది. ఈ సృష్టి యొక్క నిర్మాణం చూసి మన ఈశ్వరు యొక్క సత్తను స్వీకరించవచ్చు. కాబట్టి ఈశ్వర సిద్ధి సిద్ధ యః సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః సన్నిధి మాత్రేన ఈశ్వరస్య సిద్ధిస్తూ, సన్నిధి మాత్రం చేత ఈశ్వరుని యొక్క సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఇలా చెప్పబడిందంట. ఇదే కాకుండా వారి యొక్క ఋషి యొక్క వచనాలే కాకుండా వారి యొక్క భాష వచనాలే కాకుండా శృతి స్మృతిసు అంటే స్మృతుల్లో కూడా ఇది చెప్పబడింది. ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని స్వీకరించబడింది అనమాట. ఈ బిందువుల ద్వారా శృతి అంటే వేదాల్లో, స్మృతి అంటే మనుస్మృతి ఆది గ్రంథాల్లో కూడా శృతి స్మృతిసు సర్వసమ్మత, అందరూ కూడా దీన్ని ఏకీభావంతో స్వీకరించారన్నమాట. అంటే ఆత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఆత్మ యొక్క స్వరూపం అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే దానికి సమానం చెప్తున్నాడు. శృతిల్లో స్మృతుల్లో ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, అంగుష్ట మాత్ర, ఆ పరుషుడు ఎటువంటి అంగుష్ట మృతవేలికి సమానమైనటువంటి వాడు, అంటే అంగుష్ట మాత్ర అలా చెప్పబడింది అనమాట. అంటే స్థూల కథనం అనమాట. ఆ పదం సూక్ష్మంగా ఉంటుందో కానీ ఒక కథనం ఏం చెప్తుంది, ఆ పురుషుడు ఎటువంటి వాడంటే అంగుష్ట మాత్రంలో ఉంటాడు. అంటే బొటనవేలికి సమానంగా ఉంటాడు, అంటే అరుంగు రూపంలో ఉంటాడు. అంగుష్ట మాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టది, ఈ ఆత్మకి మధ్యలో ఉంటాడు అనమాట. మన ఆత్మ స్థూలమైంది కదా, ఆత్మ కంటే అత్యంత సూక్ష్మంగా పరమాత్మ. దాన్ని ఒక కథనం ద్వారా చెప్పారు. అంగుష్ట మాత్ర అంటే ఆత్మని మధ్య తిష్టది, మన ఆత్మకి మధ్యలో. ఆత్మ సూక్ష్మమైంది, ఆత్మ మధ్యలో అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. కానీ కథనం అలా చెప్పారు. అంగుష్ట మాత్ర ఎక్కడ ఉంటాయంటే అంగుష్ట మాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టి, మధ్య మన ఆత్మ యొక్క అంతరాత్మలో మధ్యలో ఉంటాడు. కాబట్టి ఈ రకంగా ఆయన భాషలో ఉల్లేఖించబడి సత్యం స్వీకరించబడింది. కానీ ఇక్కడ భాషలో మాత్రం, రెండో సూత్రంలో మాత్రం దాన్ని నిరాకరించేటువంటి అర్థం ఇచ్చారు. అది యుక్తి సంగతం కాదు. కాబట్టి ఈశానో భూత భవ్యస్య అని చెప్పి సాంఖ్య దర్శనంలో చెప్పుకున్నాం. అక్కడ ఈ సూత్రం ద్వారా సాంఖ్య దర్శనంలో కూడా విజ్ఞాన భిక్షు భాషను స్వీకరించబడింది. ఈశాన ఈ భూత భవ్యానికి అన్నిటి ఆ ఈశ్వరుడే పరమేశ్వరుడే మొత్తం కర్త అని చెప్పి అక్కడ స్వీకరించబడింది విజ్ఞాన భిక్షు భాషలో. అత్ర ఆత్మని విరాజమాన పురుష సర్వజ్ఞ సర్వకర్త సాన్నిధ్యత శృతి స్మృతి సమ్మత. ఇక్కడ ఆత్మని ఆత్మలో విరాజమానుడు ఉన్నాడు. అంటే ఈ ఆత్మలో, మన స్థూల ఆత్మలో సూక్ష్మంగా విరాజమానుడు ఉన్నాడు. అంటే పరమాత్మ కనకంలో వ్యాపించి ఉన్నాడు కదా, అంటే ఈ ఆత్మలో జీవాత్ముడా ఆ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఆత్మని ఆత్మలో విరాజమానంగా ఉన్నాడు. ఎవరు? పురుష. ఎటువంటి పురుషుడు? సర్వజ్ఞ సర్వకర్త సాన్నిధ్యత శృతి స్మృతి సమ్మత, సన్నిధి మాత్రం చేత కనకరంలో వ్యాపించి ఉన్నాడు. అలాగా జీవాత్మలు కూడా అంతర్గతంలో వ్యాపించి ఉన్నాడు. ఇది శృతి స్మృతి సమ్మత. అది శృతుల్లో స్మృతులు కూడా అందరి చేత సమ్మతించబడింది, అంటే స్వీకరించబడింది. కాబట్టి సర్వజ్ఞ ఏవం ఈశ్వర స్వీకృత, అంటే సర్వజ్ఞుడైన ఈశ్వరుని ఈ రకంగా స్వీకరించబడింది. అతచ సన్నిధానాత్ సర్వకర్తాపి స్వీకృత తాభ్యం. కాబట్టి సన్నిధానం ఆచరిత సర్వకర్తగా వాళ్ళిద్దరు తాభ్యం అంటే విజ్ఞాన భిక్షు భాష్యం ద్వారా, అనిరుద్ధ భాష్యం ద్వారా స్వీకృత తాభ్యం అంటే వాళ్ళిద్దరుగా స్వీకరించబడింది. కానీ ఇక్కడ మాత్రము ఈ పంచమధ్యాయ 2 సూత్రంలో మాత్రము దానికి నిషేధించేటువంటి అర్థాన్ని ఇక్కడ ఉల్లేఖిస్తున్నారు. అది యుక్తి సంగతం కాదు. అంటే వాళ్ళు ఇక్కడిక్కడ స్వీకరించి అక్కడేమో ఖండించే అర్థాన్ని ఇచ్చారు. అది యుక్తి సంగతం. అంటే ముందే భూమిక రూపంలో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ముందే ఉల్లేఖించారు. వాళ్ళేమో అక్కడ స్వీకరించి ఇక్కడేమో ఖండిస్తున్నారు. అది వాళ్ళ యొక్క కథనం యుక్తి సంగతం కాదని చెప్పి. కానీ తథాభూత ఈశ్వరస్తు, చూడండి లాస్ట్ లో, తథాభూత ఈశ్వరస్తు ఖలు తథాభూత, చూడండి భాషల్లో, తథాభూతస్తు ఈశ్వరస్తు ఖలు అత్రాపి పంచమాధ్యాయ స్వీకార్య ఏవ. కానీ ఈ రకంగా అన్ని చోట్ల స్వీకరించి ఈ పంచమాధ్యాయాన్ని వాళ్ళు స్వీకరించాలి. అది చెప్తున్నాడు. తథాభూత ఈశ్వర తు అంటే అటువంటి సర్వజ్ఞుడు సర్వకర్త అయినటువంటి ఈశ్వర తు ఖలు అత్రాపి, ఇక్కడ కూడా అంటే ఈ పంచమాధ్యాయం అత్రాపి అంటే పంచమాధ్యాయ స్వీకార్య ఏవ, స్వీకరించాలి ఖచ్చితంగా. నహి అస్వీకార్యన భవితవ్యం. ఇక్కడ అస్వీకరించే సత్తా అనేది అలా ఉండకూడదు. ఇక్కడ పంచమాధ్యాయంలో ఆ విజ్ఞాన భిక్షు భాష్యం ద్వారా, అనిరుద్ధ భాష్యం ద్వారా వాళ్ళు కూడా ఇక్కడ స్వీకరించాలి.
ముందు అన్ని స్వీకరించి దాన్ని ప్రామాణికంగా స్వీకరించి అన్ని చెప్పి కర్త సర్వవ్యక్తి సర్వకర్త సర్వజ్ఞుడు అని చెప్పి అన్ని చెప్పి ఇక్కడికి వచ్చేసరికి ఈశ్వరునికి సత్తా లేదు అని చెప్పి నిరాకరించే అర్థం చెప్పడము యుక్తి సంగతం కాదు. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు ఈ పంచమాధ్యాన్ని ఏ సూత్రాన్ని వ్యాఖ్యానిస్తుందో ఇక్కడ స్వీకరించాలి, అది వాళ్ళు చేసిన భాష్యము యుక్తి సంగతం కాదని చెప్పి వాళ్ళని ఆక్షేపిస్తున్నాడు బ్రహ్మమునిజీ. అందుకే అత్రాపి పంచమాధ్యాన్ని కూడా స్వీకార్య స్వీకరించాలి, నాహి అస్వీకారైన భవితవ్యం, అలా స్వీకరించకుండా ఉండకూడదు. ముందు స్వీకరించకుంటే అది యుక్తి సంగతం కాదు. ఒకే సిద్ధాంతం మీద ఉండు, ఇటు అటు కాకుండా అక్కడేమో సరే అంటున్నావు, ఇక్కడేమో మళ్ళీ కాదు, అక్కడేమో సర్వకర్త సర్వజ్ఞుడు అని చెప్తున్నావు, ఇక్కడేమో అలా కాదని చెప్పి నువ్వు భాష్యం వ్యాఖ్యానించావు, అది యుక్తి సంగతం కాదు. కాబట్టి అతః యత్తత్ర భాష్యే ప్రకృతి, అక్కడ భాష్యంలో యత్తత్ర భాష్యంలో అంటే బ్రహ్మోని భాష్యంలో విజ్ఞాన విక్షు భాష్యంలో అనిరుద్ధ భాష్యంలో భాష్య ప్రకృతి లయత్వం ఆది పురుషత్వం ఇది విశేషణం తు తాభ్యాం స్వకల్పనాహి దత్తం. అక్కడ ప్రకృతి లయత్వం ఆది పురుషత్వం ఇది, అది ఈ ప్రకృతిని పురుష లయమైపోతుంది, పురుషునిలో లీనమైపోతుంది, లయమైపోతుంది చెప్పేది విశేష నిరూపణలో వాళ్ళిద్దరు విశేష నిరూపణ చెప్పబడిందో అది కూడా స్వకల్పన, నీ కల్పన ద్వారా అలా చెప్పావు. అంటే ప్రకృతి విలీనమైపోతుంది, ఆ పురుషుడు అనే పరమాత్మ ప్రకృతిలో విలీనమైపోతుంది. మనం చెప్తాం ఈ మొత్తం ప్రకృతిలో పరమాత్మలో విలీనమైపోతుంది చెప్తాం, కానీ విజ్ఞాన విక్షు భాషంలో అనిరుద్ధ భాషల్లో ఇది ప్రకృతి లయత్వం ఆది పురుషత్వం, ఈ ప్రకృతిలో విలీనమైపోతుంది పురుషుడు అని చెప్పి అక్కడ అన్యత వ్యాఖ్యానం చేశారు. ఈ ప్రకృతిలో పరమాత్మ లయమైపోతాడు అని చెప్పి అన్యత వ్యాఖ్యానం చేశామట. సో ప్రకృతి లయత్వం ఆది పురుషత్వం ఇది విశేషణం తు తాభ్యం స్వకల్పనాహి దత్తం, అది వాళ్ళ ఊహ ద్వారా కల్పన ద్వారా అలా చెప్పారు. నాతో సూత్రంలో అలా చెప్పబడేది. ప్రకృతి లయత్వం అయింది పురుషుడు అంటే పరమాత్మ, ప్రకృతి లయత్వం ఆది పురుషత్వం అని చెప్పి అలాగా సూత్రంలో ఎక్కడ చెప్పబడలేదు, వాళ్ళ స్వకల్పన ద్వారా అలా వ్యాఖ్యానించారు, అది యుక్తి సంగతం కాదు. ఎక్కడైనా ఋషికృత సూత్రంలో అలా చెప్పబడలేదు, ఋషికృత భాష్యం కానీ సూత్రంలో అలా తీసుకోబడలేదు, కానీ స్వకల్పనాహి దత్తం, స్వకల్పనను అలా వ్యాఖ్యానించావు. నాతో సూత్రంలో ఎక్కడ చెప్పబడలేదు. కానీ సూత్ర శైల్యా తు సాయేవ ఈశ్వరః యః పరంపరయా స్వీక్రియతే తద్ ఏతద్ పశ్యంతు ఖలు అస్మద్ భాష్యే విపశ్చితః. కాబట్టి అది నువ్వు చూడమని చెప్పి బ్రహ్మమునిజీ స్పష్టంగా చెప్తుంది. నువ్వు ఎక్కడైతే నీ భాష్యంలో స్వకల్పన ద్వారా ప్రకృతి లయత్వం ఆది పురుషత్వం అని చెప్పి చెప్తున్నావో అది యుక్తి సంగతం కాదు, నీ కల్పన ద్వారా అలా ఊహించేలా రాశావు. ఎక్కడో సూత్రంలో ఋషికృత సూత్రంలో కానీ ఋషికృత భాషలో కానీ చెప్పబడలేదు. కాబట్టి పరంపరాగా స్వీకరిస్తున్నటువంటి సూత్ర శైలి ద్వారా చెప్పబడుతున్నట్టు నిరూపించబడినటువంటి సూత్ర శైల్యాతు సా ఏవ అతడే ఈశ్వరుడు. మనకు ముందు నిరూపించుకున్నాం. సాహి సర్వవేత్త సర్వకర్త ఈదృశ ఈశ్వర సిద్ధ అని చెప్పి రకరకాలుగా మనం అన్య సూత్రాల ద్వారా వేరే సూత్రాల యొక్క ప్రమాణాల ద్వారా కూడా మనం నిరూపిస్తూ వస్తున్నాము. కాబట్టి సా ఏవ ఈశ్వరః యః పరంపర ద్వారా స్వీకరితే, పరంపర ద్వారా మనం స్వీకరిస్తూ వస్తున్నామట. కాబట్టి ఆ పరమాత్మ యొక్క సత్తాన్ని స్వీకరించాలి. తది ఏతత్ పశ్యంతు ఖలు అస్మద్ భాష్య విపశ్చిత, అది మా భాష్యంలో స్వీకరించబడింది, అది స్పష్టంగా అర్థం. అదే ఆ పరమాత్మ సర్వకర్త, ఈ జగత్తుకి అన్నిటికి కారణభూతుడు ఆ పరమాత్మే. పరమాత్మ యొక్క సత్తా స్వీకరించాలని చెప్పి ఈ బ్రహ్మముని భాషను చూపడింది నిశ్చయంగా, అది గమనించండి. కానీ పరంపరయా స్వీకరించాలి ఖచ్చితంగా. తది ఏతత్ పశ్యంతు, అది గమనించండి. ఖలు అస్మద్ భాష్య విపశ్చిత, మా భాషలో అంటే బ్రహ్మముని భాషలో నా భాషలో ఇది నిర్ణయించబడింది. అదే అన్ని చోట్ల ఒకే రకమైన అర్థం చూపించామట. ముందు సూత్రాలైనా రాబోయే సూత్రాలు అన్నింటిలో మనం ఒకే ఈశ్వరుని యొక్క సత్తా సాంఖ్యాకార్యం స్వీకరించారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ ఋషీకృతమైన భాష్యంలో ఉన్నటువంటి కాకుండా సూత్రంలో ఉన్నటువంటి సూత్రాల ద్వారా మనకు స్పష్టంగా ఈశ్వరుని యొక్క సత్తని స్వీకరిస్తారు సాంఖ్యకారులు, సాంఖ్య సిద్ధాంతంలో కూడా అని స్పష్టంగా చెప్పబడింది. కానీ అనిరుద్ధ భాష్యంలో విజ్ఞాన విక్షు భాషలో ఒక చోట స్వీకరిస్తున్నారు, ఒక చోట స్వీకరించకుండా ఖండిస్తున్నారు. అది యుక్తి సంగతం కాదు, ఇది ఒకటే ఉండాలి. అది మీ వరతో వ్యాఘాతం ప్రకారంగా మీ వచనాలు మీకే ఖండన చేస్తున్నాయి అంటే యుక్తి సంగతంగా లేవు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మా భాషలో అస్మత్ భాష విపశ్చిత, నిశ్చయంగా అది ఈశ్వరు యొక్క సత్తని స్వీకరించే విధంగా అది నిరూపించబడింది, అది గమనించండి అని చెప్పి చెప్పారన్నమాట. ఈ రకంగా అతః తాభ్యాం ఈశ్వరస్య ఖండన పరమ అర్థ విధానం అత్ర పంచమాధ్యాయ అయుక్తమేవ. కాబట్టి వాళ్ళ ద్వారా ఖండనయుక్తమైనటువంటి
స్థితి ఏదైతే ఉందో అది అయుక్తమైందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే. సో అత తాభ్యం అంటే అనిరుద్ధ భాష్యంలో విద్యాన్ భిక్షు భాష్యంలో ఈశ్వరస్య ఖండన పరం అర్థ విధానం, ఈశ్వరుని ఖండించే విధంగా అర్థపర విధానం ఏదైతే చేశారో అది అయుక్తమేవా, అది యుక్తి సంగతం కాదు. ఖండన పదం అర్థ విధానం అట్లా అంటే ఈ పంచమాధ్యాయే అయుక్తమేవా, అది అయుక్తమైంది, యుక్తి సంగతం కాదు, అయుక్తమేవా అని చెప్పి చెప్పుకున్నామట. మరి భేదం ఏంటి, రెండింటికి మధ్య భేదం వ్యత్యాసం ఏంటి అంటే అది చెప్తున్నాడు. భేదస్తు ఖలు ఇయాన్, కేవలం ఇది మాత్రమే. ఏంటంటే యత్ పూర్వం తు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య పురుషస్య సన్నిధి మాత్రత్వాత్ కర్తృత్వం సూచితం నా స్వతః. అక్కడ ఈ నిత్య బుద్ధ శుద్ధ ముక్త స్వభావం అంటే ఆ పరమేశ్వరుడు సన్నిధి మాత్రం చేత ఈ ప్రకృతికి ఉపకారం చేసి పెట్టాడు, అంటే జగత్తులో పరిణామం చేశామాట. సన్నిధి మాత్రం చేత కర్తృత్వం సూచితం, కర్తృత్వ రూపంలో ఈ ప్రకృతికి కర్తదత ఆ పరమాత్మ చెప్పి సూచించామట. నా స్వతః స్వయంగా సూచించలేమట, సన్నిధి మాత్రం చేత పరమాత్మ సృష్టికర్త అని చెప్పి చెప్పుకున్నామట. అత్ర తస్యేవ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య పురుష విశేషస్య ఈశ్వరస్య జీవేభ్య కర్మాపేక్షం ఫల దాతృత్వం నా స్వతః ఇది ప్రతిపాద్యతే. ఇక్కడ ఏంటంటే అదే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం పురుష విశేషుడైనటువంటి ఆ ఈశ్వరుని యొక్క కథనం అనేది జీవేభ్య అంటే జీవాత్మలకు కర్మాపేక్షం ఫలదాతృత్వం నా స్వతః. ఇక్కడ ఈ ఈశ్వరుడికి కూడా ఫలదాతృత్వం అనేది స్వతహా స్వాతంత్రం లేదన్నమాట. అంటే పరమాత్మకి కూడా జీవులకు చేసిన కర్మ జీవులకు స్వతంత్రంగా ఇష్టానుసారంగా వాళ్ళకి ఫలాన్ని ఇవ్వడానికి పరమాత్మకు స్వాతంత్రం లేదు. పరమాత్మ కూడా జీవాత్మలు చేసిన కర్మలను బట్టే పరమాత్మ న్యాయ వ్యవస్థ న్యాయంగా వాళ్ళకి ఫల ప్రదాన్ని సమకూరుస్తాడనమాట. అది చెప్తున్నాయి ఇక్కడ. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య పురుష విశేషస్య ఈశ్వరస్య జీవేభ్య కర్మాపేక్షం, కర్మ అపేక్ష చేతనే ఫలదాతృత్వం అంటే ఆ కర్మ ఫలాన్ని ఇస్తాడు. అంటే జీవాత్మను ఏ విధంగా కర్మలు చేసాయో ఆ కర్మ ఫలాలను బట్టే పుణ్య పాప కర్మాలను బట్టే జన్మ ఇస్తాడు, జన్మ జాతి ఆయు భోగాన్ని ఇస్తాడు. నా స్వతః స్వయంగా పరమాత్మ ఏమి ఇవ్వడు అన్నమాట. పరమాత్మ స్వయంగా ఎక్కువ తక్కువ వేసి నా దగ్గర అధికారం ఉంది అని చెప్పి ఇష్టానుసారంగా ఎవరికి పడితే ఏ కర్మలు ఇవ్వడు అన్నమాట. పరమాత్మ న్యాయకారి కాబట్టి ఆయన చేసే కర్మలు ఏవైతున్నా కర్మలకు అనుగుణంగా ఫలాన్ని ఇస్తాడు. పరమాత్మ స్వతంత్రంగా సర్వజ్ఞుడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఎవరికి పడితే ఏ జీవాత్మ పడితే అలాగా కర్మలకు ఫలాన్ని ఇవ్వడం అన్నమాట. అందుకే నా స్వతః ఇది ప్రతిపాద్యతే. అదే భేదం ఇక్కడ. అక్కడ పరమాత్మ పరమాత్మ ఆధీనంలో ఉండేది కర్మ ఫలదాతృత్వాన్ని భిన్నంగా ఇస్తాడని చెప్పి ఏదో కథనం భిన్నంగా వ్యాఖ్యానించావు. ఇక్కడ ఏంటంటే పరమాత్మ కూడా స్వతంత్రంగా ఏవి కూడా ఫలాలను ఇవ్వడు, కానీ కర్మాపేక్ష కర్మను బట్టే కర్మ యొక్క అపేక్షని బట్టే జీవాత్మ కూడా ఫల ప్రదానాన్ని చేకూరుస్తాడు. నా స్వతంగా ఇవ్వడు. ఇది ప్రతిపాదించామాట. అది చెప్పాక చూడండి. ఫల ప్రదానే స ఈశ్వర, ఫలాన్ని ఇవ్వడంలో స ఈశ్వర నా సర్వతా స్వతంత్ర. అందుకే ఫలాన్ని ఇవ్వడంలో కూడా ఫలితాన్ని అంటే చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వడంలో కూడా నా సర్వతా స్వతంత్ర. పరమాత్మ స్వతంత్రుడు కాడు. పరమాత్మ కూడా జీవాత్మలకు ఫలాన్ని ఇవ్వాలంటే స్వాతంత్ర్యంగా ఏది పడితే అది ఇవ్వడు. ఇక్కడ మనకు స్పష్టంగా వచ్చిన కనిపిస్తుంది. ఫల ప్రధాని అంటే ఫలాన్ని ఇవ్వడంలో స ఈశ్వరుడు నా సర్వత ఎల్లప్పుడూ కూడా నా స్వతంత్రుడు కాడు. కింటు కర్మాపేక్ష కర్మలను బట్టే ఆ పరమాత్మ జీవాత్మ చేసే పాప పుణ్య కర్మలను బట్టే పరమాత్మ ఇవ్వగలుగుతాడనమాట. అందుకే ఫల ప్రదాత స ఇత్యేవ లక్ష్యం అత ఇదానిం సూత్రార్థాన్ని అంతే అస్మాభి స్వీకృత అన్నమాట. ఈ రకంగా ఇక్కడ ఏంటంటే ఫల ప్రదాతత్వం అనేది కర్మాపేక్షను బట్టి ఉంటుంది. పరమాత్మ స్వతంత్రంగా ఏది పడితే ఇవ్వడు. కర్మ చేసిన కర్మను బట్టి పరమాత్ముడు ఫలదాతృత్వం అనేది ఉంటుందని చెప్పి ఈ రకంగా మనకు స్పష్టంగా అదే వచ్చిన లాస్ట్ లో ఉల్లేఖించారు. ఫల ప్రధాన స ఈశ్వర నా సర్వతా స్వతంత్ర కింటు కర్మాపేక్ష ఫల ప్రదాత, కర్మ అపేక్షను బట్టి ఫల ప్రదాత స ఇది ఏవం లక్ష్యం అదే లక్ష్యం ఇక్కడ తీసుకోవాలి. పరమాత్మ ఫల ప్రదాత కాబట్టి ఈ కర్తృత్వం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే సర్వవ్యక్తుడు, సర్వజ్ఞుడు, సర్వఫల ప్రదాత. అందరి జీవాత్మకు కర్మలను బట్టి ఫలాన్ని ఇచ్చేవాడు ఆ పరమాత్మే. స ఇత్యేవ లక్ష్యం అదే లక్ష్యం ఇక్కడ తీసుకోబడాలి. అదే లక్ష్యం ఇక్కడ స్వీకరించబడుతుంది.
అథ ఇదానీం సూత్రాన్ని అర్థాపి అంతే అస్మాభి. సూత్రాన్ని అర్థాప్యంతే అస్మాభి. అదే విధంగా మా ఈ భాషలో బ్రహ్మణ్య భాషలో సూత్రాన్యర్థాన్ని అపి అంతే అస్మాభి ఇదే విధంగా స్వీకరించబడింది, ఇదే విధంగా చెప్పబడింది అని చెప్పి ఇక్కడ భాషలో మనకు బ్రహ్మణ్య భాషలో తెలుస్తుంది. సో మొత్తానికి ఏంటంటే ఇక్కడ తాత్పర్యము, సో విజ్ఞాని భిక్షు భాషలో అనిరుద్ధ భాష్యంలో ఏం చేశారంటే అక్కడ మనము పూర్వ సూత్రాల్లో వాళ్ళు ఈశ్వరుని యొక్క సత్తని స్వీకరించి ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో వచ్చేసరికి ఈ 2 సూత్రాలను చెప్పుకుంటాము. అక్కడ ఈశ్వరునికి నిరాకరించేటువంటి అర్థం చెప్పారు, అది యుక్తి సంగతం కాదు. అక్కడ ముందు స్వీకరించి ఇక్కడికి వచ్చి నిరాకరించడం అది యుక్తి సంగతం కాదు అని చెప్పి అక్కడ వాళ్ళ యొక్క వివేచన చేసి ఇలా తీసుకోవాలి, ఈశ్వరు యొక్క సత్తాన్ని స్వీకరించాలి అని చెప్పి మనకు సర్వ ప్రమాణాల ద్వారా అన్య ప్రమాణాల ద్వారా కూడా ఈశ్వరు యొక్క సత్తా స్వీకరించబడుతుంది. సాంఖ్యకాలు ఆయన యొక్క సాంఖ్య సిద్ధాంతంలో కూడా ఈశ్వరుని సత్తా స్వీకరించబడింది. అనిస్పదవాది అని చెప్పి ఏదైతే కథనం ఉందో అది యుక్తి సంగతం కాదని చెప్పి మనకు ముందు చెప్పవలసిన విషయాన్ని వేద భాషాకారుల యొక్క కథనాన్ని ముందే అవసరం కాబట్టి ముందుగానే ఆయన బ్రహ్మమునిజీ వ్యాఖ్యానించినమాట. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అస్తు, ఈ రకంగా ఈ భాషను చూసాము. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. అందుకే ఇక్కడ అథ ఇదానిం లాస్ట్ అదే అథ ఇదానిం సూత్రాన్ని అర్థాప్యంతే అస్మాభిః. అథ ఇదానిం సూత్రాన్ని అర్థాప్యంతే, ఇక్కడ సూత్రాన్ని ప్లస్ అర్థాప్యంతే ఎనసంధి జరిగింది, ఎనసంధి జరిగిపోయి అదే విధంగానే ఈ సూత్రాలు అర్థాప్యంతే అస్మాభి, ఇదే విధంగానే మన సూత్రాల యొక్క వ్యాఖ్యానం మనం చేశాము అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. సూత్రాన్ని అర్థాప్యంతే అస్మాభి అంటే మా ద్వారా కూడా ఇప్పుడు అదే విధంగానే ఈశ్వరుని యొక్క సత్తాన్ని స్వీకరించే విధంగా స్వీకరించబడింది అని చెప్పి ఇక్కడ మనకు ఈ భాష ద్వారా తెలుస్తుంది. సో అదేంటో మనకు ఒక్కోటి ఇక్కడి నుంచి ప్రారంభిస్తుంటాం. భూమిక రూపంలో ఇక్కడ ఉల్లేఖించామట. నెక్స్ట్ మంగళాచరణం శిష్టాచారాత్ ఫల దర్శనాత్ శృతితశ్చ అయితే అని చెప్పి మనం 1వ సూత్రం రేపు చెప్పుకుందామండి. ఈ మంగళాచరణం చేయడం వల్ల దాని ఎటువంటి ఫలం కలుగుతుంది అనేది దీంట్లో మనకు స్పష్టంగా ఇక్కడి నుంచి వ్యాఖ్యానించబడింది. దీనికి విధంగా ఒక్కొక్కటి శిష్టాచారం అంటే ఏమిటి, మంగళాచరణం అంటే ఏమిటి, మంగళాచరణం ఎందుకు చేస్తాము, శిష్టాచారం అంటే ఏమిటి, ఫల దర్శనం విధంగా కలుగుతుంది. అలాగే శృతి తశ్చ, శృతిలో కూడా చెప్పబడింది, వేద ప్రమాణాలు కూడా చెప్పబడ్డాయి ఎందుకు మంగళాచరణం ఎందుకు చేయాలనేది. ఆ విషయాన్ని మనము స్పష్టంగా క్లుప్తంగా రేపు వివరించబడింది, అది మనం రేపు చెప్పుకుందామండి. అస్తు, ఈ రకంగా ఈ భాషలో మనం కేవలం భూమిక రూపంలో 2వ సూత్రానికి భూమిక రూపంలో బ్రహ్మమునిజీ ముందుగానే వాళ్ళ యొక్క అభిప్రాయం తెలిస్తేనా కొంచెం స్పష్టంగా ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఈశ్వరుని యొక్క సత్తాన్ని స్వీకరించకుండా అన్యత వ్యాఖ్యానం చేసేది అనేది వాళ్ళ యొక్క ఈశ్వరుని నాస్తికులు అని చెప్పి వీళ్ళ ఎందుకు భాషలు చూసే చాలా మంది అర్థం చేసుకోలేక ఈశ్వరుడు అనిశ్వరవాది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళ అభిప్రాయాన్ని ముందే వ్యక్తపరచడం కోసం అక్కడ ముందు నిరూపించుకున్నాము. వాళ్ళు కూడా స్వీకరించారు, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి నిరూపించడం, దాన్ని స్వీకరించడం లేదు. అది యుక్తి సంగతం కాదు. ఒకే విషయం ఉండాలి, ఒక చోట స్వీకరించి ఒక చోట స్వీకరించకుండా ఉండడం అది యుక్తి సంగతం కాదని చెప్పి మనకు ఈ భాష ద్వారా ముందుగానే తెలియజేశారంట. బ్రహ్మమునిజీ వాళ్ళ యొక్క వ్యాఖ్యను ఏ విధంగా భిన్న భిన్నంగా ఉందో అని చెప్పి తెలియజేశారన్నమాట. అది మనకు ఈ సూత్రాల ద్వారా కూడా మనకు ఇంకా లౌకిక దృష్టాంతాలతోటి మనకు నిరూపిస్తారు. అదేంటో మనం చూద్దాము రాబోయే రోజుల్లో. అస్తు, ఇంకే సందేహాన్ని చెప్పండి, లేదంటే రేపు చూద్దామండి. మహోదయ, తుర్యావస్థ స్థితి కూడా బ్రహ్మమయ రూప స్థితికి సమానమే అని చెప్తారు కదా. అదే తుర్యావస్థ అంటే గాఢావస్థ తుర్యావస్థ తీసుకోవాలన్నమాట. ఆ గాఢావస్థలో ఉన్నా మనకి ఏది బోధపడమంటే బాగా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఆ బ్రహ్మరూపం పిల్లలు నిద్రపోతుంది చూసే చిన్న పిల్లలు ఎలా ప్రశాంతంగా నిద్రపోతుంటారో అత్యంత ఆనందంలో ఉంటారు వాళ్ళు. అది ఎవరైనా కూడా మనం గాఢ నిద్ర నిద్రపోయినప్పుడు ఏమంటుంది, తిరిగి అవస్థ అంతే బాగా సూక్ష్మ అవస్థ అంటే బాగా గాఢ నిద్ర నిద్రపోయినప్పుడు అలాంటి స్థితి కలుగుతుందండి. దాన్ని చాలా మంది వ్యాఖ్య భిన్న భిన్నంగా తురియ అవస్థ అని చెప్పి అంటుంటారన్నమాట. అంతిమ అవస్థ తురియ అవస్థ అని, శాంతి అవస్థ అయితే ఉందో దాన్ని బ్రహ్మరూపత అంటామంట. సమాధి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సెకను అంటే మరింత సేపు కాకపోయినా అలా స్థితికి అలా వెళ్ళి వచ్చేస్తా ఉంటారు అని అంటా ఉంటారు. అవునండి, ఖచ్చితంగా. ఒక్కోసారి క్షణకాలం వరకు ఆ మనసు ఏదో స్తబ్దం నిలబడిపోతున్నామంట. ఆ స్థితి మనకు చాలా అత్యంత ఆనందం కలిగిస్తుంది. ఒక సెకండ్ కాలంలో మన మనసు నిలబెట్టగలిగాం. ఎందుకంటే మనసుని అత్యంత వేగవంతమైన ఆట. ఆ మనుషులు క్షణకాలం కూడా మనం నిలబెట్టగలిగామనుకోండి, నిజంగా అది మనం ఆ క్షణకాలం వచ్చిన ఆత్మానుభూతి అయితే ఉందో ఆ అనుభూతి ద్వారా మనం ఎల్లప్పుడూ అదే అనుభూతి పొందడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాం.
కనీసం ఆ ఒక్క క్షణకాలం మనకు కలిగిన చాలు. ఒక్కసారి దాని యొక్క స్వరూపం చూసామంటే దాని యొక్క ఆనందం యొక్క అనుభూతి ఎలా ఉంటుందో ఆ అనుభవం మనం మాటి మాటికి ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి మనం రుచి చూస్తే దానికోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తామో అలాగే ఆత్మానందభూతి మనసు నిలబెట్టినప్పుడు డ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనసు నిలబెట్టగలిగినప్పుడు ఏ విధంగా ఆనందం కలుగుతుందో ఆ ఒక క్షణకాలంలో మన సంస్కారం పడిపోతుందన్నమాట. ఆనందం ఇలా ఉంటుందన్నమాట. ఆ ఆనందాన్ని ఆ అనుభూతి ద్వారా మనం ఆ స్మృతి ద్వారా మాటి మాటి దానికోసం ప్రయత్నం చేస్తామన్నమాట. అదే ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ రూపం అంటామంట, బ్రహ్మమయం అంటాం. ఎప్పుడైతే ఒక క్షణకాలంలో బ్రహ్మమయం చేసామనుకోండి అక్కడ వచ్చే ఆనందం అనేక రెట్లు ఉంటుందన్నమాట. మాటలు చెప్పలేం అంత ఆనందం ఉంటుంది. అందుకే సుషుప్తి మోక్షేషు ఆ సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత అని చెప్పామంట. ఆ సమాధిలో మనసు నిలబెట్టేస్తాం కాబట్టి పూర్తిగా యోగ చిత్త వృత్తి నిరోధ, చిత్తంలో ఉండే వృత్తిని పూర్తి నిరోధిస్తాం కాబట్టి అక్కడ ఆ బ్రహ్మమయం అయిపోతుందంట. ఆత్మ పూర్తిగా పరమాత్మ లీనం చేసామన్న. మన జీవాత్మ యొక్క మనసును పరమాత్మ లీనం చేసే పరమాత్మ యొక్క ఆనందంలో అంటే గంటల కొద్ది సమాధి అవస్థలో కూర్చో ఉంటారు యోగ సాధకులు అంతా కూడా. అలాగే గాఢ నిద్రలు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రత్యక్ష అనుభవం అందరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేచిన తర్వాత మనకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంటాం అంట. అలాంటి ఆనందం బ్రహ్మ రూపమై అవడం వల్లనే అలా కలిగింది. అలాగే మోక్షంలో ఎలాగా ఈ శరీరం అనేది ఉండదు కాబట్టి అక్కడైతే ఇంకా ఆత్మమయం పరమాత్మమయంలో ఉంటాం కాబట్టి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. సో అటువంటి స్థితిని మనం పొందవచ్చు అని చెప్పి అటువంటి బ్రహ్మమయ స్థితి కలిగినప్పుడు ఈ రకంగా ఆనందం ఉంటుంది చెప్పి మనం ఈ సూత్రాల ద్వారా చూస్తున్నామండి. ఇక్కడి నుంచి ఇంకా రోచకంగా ఉంటాయి. అవి ఏంటో మనం రాబోయే రోజుల్లో చూద్దామండి. అస్తు. ఇంకో సందేహానికి తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. ఓకే. నమస్కారం.